ఒకసారి మీరు ప్రపంచంలో ఎక్కువ మంది ఆరోగ్యంగా లేరని చెప్పారు. వాళ్ళు ఆరోగ్యంగా ఉండొచ్చని, కానీ వాళ్ళు కేవలం కొన్ని సాధారణ విషయాలు అర్థం చేసుకోలేదని, ఈ సాధారణ విషయాలు చాలా సులభంగా నేర్పించి ప్రపంచంలో వ్యాప్తి చేయొచ్చని, మిగతా వాళ్ళతో పంచుకోవచ్చని చెప్పారు. మనకి ఆరోగ్యాన్ని చేకూర్చే ఈ సాధారణ విషయాలు ఏంటో ఇంకొంచెం చెప్తారా? ఆరోగ్యాన్న ఓసారి ఒక యువ డాక్టరున్నాడు. తన సీనియర్ దగ్గరికెళ్ళి ఇలా అన్నాడు, and said, ఒక పేషెంట్ రోగ నిర్ధారణలో ఇబ్బంది పడుతున్నా అన్నాడు. అప్పుడు ఆ సీనియర్, ఓహ్, ఆందోళన వాంతులు అంతేగా? అవును, కానీ నాకు ఏ మెడికల్ కారణం కనిపించటం లేదు అతనికి ఆందోళన వాంతులు రావడానికి అన్నాడు. అప్పుడు సీనియర్ ఇలా సలహా ఇచ్చాడు, తను గోల్ఫ్ ఆడుతున్నాడేమో అడుగు. ఆడుతుంటే ఆడడం ఆపమను, ఆడటం లేదంటే ఆడమను, బాగైపోతాడు అన్నాడు. ఆరోగ్యం కూడా అంతే. నిజంగా కొందరు ఎక్కువ పని చేస్తారు, అనారోగ్యం పాలవుతున్నారు. ఈ రోజుల్లో చాలామంది తగినంత పని చేయక అనారోగ్యం పాలవుతున్నారు. మీరు 200 ఏళ్ల క్రితం ఇక్కడ జీవిస్తున్నట్లయితే శారీరకంగా ఇప్పుడు చేస్తున్న దానికంటే కనీసం 20 రెట్లు ఎక్కువ కష్టపడేవాళ్ళు. శారీరకంగా ఖచ్చితంగా కాదా? ఇక్కడికి నడిచొచ్చేవాళ్ళు అన్నీ చేతులతో చేసేవాళ్ళు. కనీసం 20 రెట్లు ఎక్కువ శ్రమ చేసేవాడు. తప్పనుకుంటున్నా, బహుశా 100 రెట్లు. మీలో కొందరు 250 రెట్లు. మీరు అంత శ్రమ చేస్తున్నట్లయితే విరామం తీసుకోండి, కొంచెం రెస్ట్ తీసుకోండి అని చెప్పేవాణ్ణి. కానీ ఇప్పుడు శరీరం ఉపయోగించబడటం లేదు. దీన్ని వాడటం ద్వారానే దాన్ని బాగా ఉంచుకోగలం. ఆరోగ్యం అన్నప్పుడు శారీరక ఆరోగ్యం గురించి మాట్లాడుతున్నాం. శరీరాన్ని వాడాలి. ఎంత ఎక్కువగా వాడితే అది అంత మెరుగవుతుంది. ఆరోగ్యం విషయంలో ఒక సింపుల్ విషయం శరీరాన్ని వాడటం. తగినంతగా వాడితే శరీరానికి తనకి తానే ఆరోగ్యాన్ని సృష్టించుకునే మార్గాలన్నీ ఉన్నాయి. దీని అర్థం అదొక్కటి చేస్తే నాకేం కాదు, పర్ఫెక్ట్గా ఉంటా అనే. నేను చెప్పేది ఏమిటంటే, శరీరాన్ని ఎంతగా వాడి ఉండాల్సిందో అంతగా వాడుతున్నట్లయితే ఈ ప్రపంచంలో 80% రోగాలు అదృశ్యమైపోతాయి. 80%. మిగిలిన 20%లో in that, మరో 10% తీసుకునే ఆహార రకం వల్ల వస్తుంది. ఆహార అలవాట్లు మార్చుకుంటే మరో 10% పోతుంది. అంటే కేవలం 10% రోగాలే మిగులుతాయి. అవి వేర్వేరు కారణాల వల్ల రావచ్చు. ఒకటి కర్మ, రెండోది వాతావరణం కావచ్చు, ఇంకా వ్యవస్థలో జరిగే ఇతర విషయాలు. వీటిని చూడొచ్చు. అనారోగ్యంతో ఉన్న వాళ్ళందరిలో 90% మంది ఆరోగ్యంగా మారితే కేవలం శరీరాన్ని వాడటం, సరి అయిన ఆహారం తినటం ద్వారా మిగిలిన 10% సులభంగా హ్యాండిల్ చెయ్యొచ్చు. కానీ ఇప్పుడు రోగాల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే సరిగ్గా తినటం లేదు, లేదా చాలా బాగా తింటున్నాం కానీ శరీరాన్ని సరిగ్గా వాడటం లేదు. కాబట్టి దీనికి మించి జీవితానికి ఇంకా కొన్ని అంశాలున్నాయి. చాలా సింపుల్గా చెప్పాలంటే, శరీరాన్ని ఎక్సర్సైజ్ చేసినట్లు ఇలా చేస్తే రోజుకి 1000 సార్లు
రోజుకి 1000 సార్లు ఇలా చేయండి. నెల తర్వాత మీ చెయ్యి ఎంత బాగా పనిచేస్తుందో చూడండి. ఇంకేం అక్కర్లా, ఇక్కడ కూర్చుని ఇలా చేయండి. రోజుకి 1000 సార్లు. 30 రోజుల తర్వాత మీ చెయ్యి అద్భుతంగా పనిచేయడం మీరే చూస్తారు. మీ మెదడుతో కూడా అలా చేస్తే నెల రోజుల్లో అది అద్భుతంగా పనిచేస్తుంది. గుండెతో చేస్తే అది అద్భుతంగా పనిచేస్తుంది. జీవశక్తులతో చేస్తే అవి అద్భుతంగా పనిచేస్తాయి. ఇవన్నీ బాగా పనిచేసినప్పుడు అదే ఆరోగ్యం. ఆరోగ్యం మీరు కనిపెట్టింది కాదు, అది మీ ఆలోచన కాదు. జీవం బాగా జరుగుతుంటే అదే ఆరోగ్యం. జీవిత ప్రక్రియ బాగా జరుగుతోంది, అదే ఆరోగ్యం. అది మీ ఆలోచన, నా ఆలోచన కాదు. ఆరోగ్యం మన ఆలోచన అన్నట్టు ప్రవర్తిస్తున్నాం. మనం సృష్టించామన్నట్టు. మనం దాన్ని సృష్టించలేదు. మనం సృష్టించింది ఏదైనా ఉంది అంటే మనం అనారోగ్యాన్ని సృష్టించాం. ఆరోగ్యాన్ని మనం సృష్టించలేదు. ఆరోగ్యం జీవన విధానం. జీవాన్ని పూర్తిగా పనిచేయనిస్తే అది ఆరోగ్యంగా ఉంటుంది. అందుకే శరీరాన్ని వాడాలి, మెదడుని వాడాలి, శక్తుల్ని వాడాలి. ఈ మూడు బాగా ఎక్సర్సైజ్ అయి బ్యాలెన్స్డ్గా ఉంటే ఆరోగ్యంగా ఉంటారు. ప్రస్తుతం మనం గ్యాడ్జెట్లని ఎంజాయ్ చేస్తున్నాం. కానీ జీవితంలో కార్యకలాపాలను పెంచితే శారీరక, మానసిక, ఇంకా శక్తిపరంగా పెంచితే ఆరోగ్యం చేకూరుతుంది. శరీరం బాగా పనిచేస్తోంది, మనసు బాగా పనిచేస్తోంది, శక్తి ఈ రెండింటికి సపోర్ట్ ఇస్తోంది, ఏం తప్పు జరగకుండా చూస్తోంది. అదే ఆరోగ్యం. జీవితం పూర్తి ఫ్లోలో జరుగుతోంది, అదే ఆరోగ్యం. ఆరోగ్యం ఓ ఆలోచన కాదు, అది మెడికల్ ఆలోచన కాదు. The మెడికల్ ఫ్రెటర్నిటీ ఇంకా మెడికల్ నాలెడ్జ్ మరింత అవసరమైందిగా మారుతోంది. ఎందుకంటే మనం చాలా అనారోగ్యకరమైన లైఫ్ స్టైల్ని అలవర్చుకున్నాం. ప్రపంచంలో ఇంతకుముందెప్పుడూ వైద్యానికి ఇంత ప్రాధాన్యం లేదు, ఇప్పుడున్నంతగా. కారణం మరింత సోమరితనంగా మారుతున్నాం. అందుకే మరింత అనారోగ్యంగా మారుతున్నాం. బహుశా ఎక్కువ కాలం బతుకుతున్నాం. అది ఎక్సెసివ్ కేర్ వల్ల. తెలుసా, ట్యూబులపై 20 సంవత్సరాలు బతకొచ్చు. లేదంటే ప్రకృతికి దాని మార్గం ఉంది. న్యాచురల్ సెలెక్షన్ అంటే తెలుసా? Do you know what that means? అవును, ఫిట్గా ఉన్న జీవం ఉండేందుకు సెలెక్ట్ చేయబడుతుంది. ఫిట్ కానిది వెళ్ళిపోతుంది. కానీ ఈరోజు జీవితాన్ని వేరేలా చేశాం. ఇప్పుడు ఆ పాత మార్గాలకు వెళ్ళాలని కాదు, వెళ్ళకూడదు కూడా. కానీ దాని అర్థం 20 ఏళ్లలో 60 ఏళ్ల వారిలా ఉండాల్సిన అవసరం లేదు. చాలామంది 20 ఏళ్ల వాళ్ళు ఈరోజు 100 సంవత్సరాల క్రితం 60 ఏళ్ల వాళ్ళు చేసే శారీరక కష్టాన్ని చేయలేకపోతున్నారు. ఇది నిజం కాదా? 100 years ago, what a 60-year-old person was doing. 100 ఏళ్ల క్రితం 60 ఏళ్ల వ్యక్తి చేసే శారీరక శ్రమ ఈరోజు 20 ఏళ్ల వ్యక్తి చేయలేడు. అంటే మానవ జాతిని బలహీనపరుస్తున్నాం. కాలక్రమేణా క్షీణించిన మానవ జాతిగా మారుతున్నాం. కాబట్టి శరీరాన్ని వాడాలి.